దేవునికి మహిమ కలుగునగాక. మీ అందరికీ మరొకసారి వందనాలు. హ్మ్. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాటని ధ్యానం చేద్దాము. గలతీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 10 వచనము చూద్దామండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? చూద్దామా? ఇక్కడ దయను గురించి భక్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు చాలామంది మనుషుల దయనే చూసుకుంటున్నారు గానీ, దేవుని దయ నాకుంటే చాలు అని అనుకోలేని పరిస్థితులండి. అలా అలా ఉంటున్నారు చాలామంది. కానీ దేవుడు ఇక్కడ గలతీ పత్రికలో రాస్తున్న మాటేంటంటే, మీ దగ్గర ఉండవలసిందేంటో తెలుసా? దేవుని దయను సంపాదించుకోవాలి. గుర్తుందా మీకు? పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు అనబడుతున్న ఆవిడి రాజు దగ్గర రాజు దయను కలిగి ఉందంటే, ఆవిడ మొదటగా దేవుని దయను పొందుంది గాబట్టే, అందుకనే అహష్వేరోషు రాజు యొక్క దయను గూడా ఆవిడ పొందుకోగలిగిందండి. అంటే మొట్టమొదటగా మన జీవితంలో దేవుని దయ అనేది మన మీద ఉంటే, ఖచ్చితంగా మనుషుల దగ్గర గూడా మనం దయను పొందిన వారం అవుతాము. అలాగే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక స్త్రీ గురించి మనం చూసినట్లయితే మరియ. యేసుక్రీస్తుకి జన్మనించిన మరియను చూస్తే ఆవిడి దేవుని దయను పొందినావిడి. దయాపాత్తురాల అని ఆవిడకి పేరు పెట్టబడి ఉంది చూసారా? ఆవిడి దేవుని దయను ఎంతో పొందుకొనుందండి. ఈరోజు చాలామంది వాళ్ళు నా మీద దయ చూపించట్లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళ మీద నాకసలు జాలే లేదనుకుంటున్నావు. కానీ దేవుని దగ్గరికి నీవు వస్తే దేవుడు నీ మీద ఎంత దయ చూపిస్తాడో తెలుసా? నీవు కన్నీళ్లతో అడిగితే ఆయన నిన్నెంత ప్రేమిస్తాడో తెలుసా? ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మనుషుల దయలు ఎప్పటికీ మనతో ఉండవండి. దేవుని దయే నీతో ఎప్పటికీ ఉంటది. ఆ దయని దూరం చేసుకోకుండా దేవుడు చూపిస్తున్న దయకు నీవు దగ్గరగా ఉండాలని దేవుడు ఈ మాటలు మన జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది మీద జాలి లేకుండా దయలేని పరిస్థితులు ఎంతోమందున్నాయి. ఎన్ని సార్లు పని చేసినా చాలామంది టేక్ ఇట్ ఈజ్‌గా తీసేస్తున్నారు. కానీ మీ దయ కావాలయ్యా! ఎస్తేరు మీకోసం నిలబడినప్పుడు మీరు తన మీద దయనుంచారు. మీ దయ తండ్రి తను రాజు దగ్గర నిలబడినప్పుడు రాజుకు కూడా తన మీద దయను పుట్టించారు. అంటే మమ్మల్ని ఎంతమంది చూస్తున్నా మేము దయా హృదయం కలిగిన వారై ఉండడానికి సహాయము చేసి అట్టి మనసును మా అందరికి అనుగ్రహించమని క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.